గౌరవములు రమేష్ రెడ్డి ఒక్కొక్కరుగా మున్సిపాలిటీ కార్మికులు పంపించాము. వారికి ఆయన కింద నుంచి పైకి ఐక్యత జై రెడ్డి జై రెడ్డి జై రెడ్డి రెడ్ల ఐక్యత రెడ్ల ఐక్యత జై జై రెడ్డి జై జై రెడ్డి తర్వాత రాజకీయ రంగంలో మొట్టమొదటి పంపించేస్తాం ఫస్ట్ ఈ ప్రోగ్రాంకు చేసినటువంటి ప్రతి రెడ్డి కుటుంబీకులకు మరియు సోషల్ మీడియా మిత్రులకు, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, యోగ వెంగారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లకు, కమిటీకు సలహాలు సూచనలించినటువంటి మిగతా పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటూనే ఉంటాం. రెడ్డి అంటేనే భూస్వాములు, దాన ధర్మాలు చేసేటువంటి వారు, పట్టిన అన్నం పెట్టేవాడు రెడ్డి, 10 మందిని అప్పుడ చేసుకునేవాడు రెడ్డి, 10 మందికి సహాయం అవసరం అంటే వారికి శక్తి వరకు చేసేవాడు రెడ్డి. ప్రతిసారి మేము తెలియజేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రెడ్డలో ఉండేటువంటి పేద తరగతికి చెందినటువంటి వారి కోసం, వారి అభ్యున్నతి కోసం, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా మా చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం. అది మేము చెప్పుకోవడం కాదు, కానీ ప్రతి సంవత్సరము కూడా హెల్త్ క్యాంపులు పెడతా ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా మరి ఎంతోమంది పేద విద్యార్థులను ఆదుకుంటున్నాం. ప్రతి సంవత్సరము కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమం మా శక్తి వంచన లేకుండా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా చాలా మంది వారే ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం తిరుమల వెంకటరమణ స్వామి కోసం 1 లోడు కూరగాయలు ఇవ్వాలనుకున్నాం, కానీ అక్కడ మాకు అవకాశం దొరకలేదు. కాబట్టి కాపల్లి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కాణిపాక వినాయక స్వామికి కూడా ఎవరైనా దేవుడే ఎక్కడైనా భక్తులైన ఉద్దేశంతో ఈరోజు కాణిపాక వినాయక స్వామికి కూడా 1 లోడు కూరగాయల్ని దాంట్లో సహాయ సహకారాలు ఇచ్చారు. అందులో మొదటగా మోహన్ రెడ్డి ఎస్ఎస్టీ 5,000 రూపాయలు, మిగతా వాళ్ళు 2,000, 3,000 1 టన్ను లెక్కన ఇచ్చారు. రవి కూడా 2 టన్నుల కూరగాయలు తీసుకొచ్చారు.
వారందరికీ కూడా వారి కుటుంబాలందరికీ కూడా వేమారెడ్డి జయంతి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, విద్యా రంగంలో కానీ ఏ రంగం మిగతా వారు కూడా ఉన్నారు. అయినా కూడా మాకు తెలిసినటువంటి ఈ రాయలసీమలో స్వతంత్ర సమర పోరాటం జరిగే రోజుల్లో గుట్ట వెంకటరెడ్డి గారు ఈ రాయలసీమకు చెందినటువంటి మహానుభావుడు, అపర భగీరథుడు. ఆ రోజు ఒక రోజుకి 10,000 మందికి కడుపు కాలుగా ఉంటే బ్రిటిష్ వారు పెట్టిన టార్చర్ కూడా భరించి 10,000 మందికి అన్నదానం చేసినటువంటి మా రెడ్డి బిడ్డ. మీకు తెలుసు, వేమారెడ్డి గారు కూడా రాజవంశీయులే. వేమారెడ్డి గారు అన్న రాజుగా ఉన్న రోజుల్లోనే కుళ్ళు గుంతలతో రాజ్యం నుంచి దించాలనుకునే రోజుల్లో వేమారెడ్డి గారు నడుము మిగించి ఎంతో మంది శత్రు సైన్యాలను ఎదుర్కొన్నటువంటి యోధుడు. తర్వాత ఆయన యోగిగా మారి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఎంత సులువుగా ఈ భావితరాలకు కూడా అర్థమయ్యేటువంటి పద్యాలను ఆయన రచించి ఆ పద్యాలను కూడా అందరికీ తెలియజేశాడు. పోతే వేమారెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని ఈ ట్రస్ట్ ఇంకా కూడా ముందుకు పోయేదానికి ఎన్నో కార్యక్రమాలు చేసేదాని కోసం ప్రతి రెడ్డి కూడా నడుము బిగించాలా. ప్రతి నాయకుడు, ప్రతి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మీ సహాయ సహకారాలు ఉంటే ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాం. గతంలో మేము క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన రోజు చెప్పాం, ఒక మహానుభావుడు, ఒక దాత 2 ఎకరాల 9 సెంట్ల భూమి ఇస్తారని. ఆ డాక్యుమెంటేషన్ కూడా పూర్తి అయిపోయింది. 2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. భూమి పూజ కార్యక్రమానికి భారీగా ప్రతి రెడ్డి బిడ్డ కూడా తెరలు రావాలని చెప్పి ఇదే పిలుపుగా మన్నించి మీరందరూ వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇంకా ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమాల్లో కవులకు సన్మానం, రిటైర్డ్ ఉపాధ్యాయుల సన్మానం, మున్సిపాలిటీలో మీకు అందరికీ తెలుసు మనకు జనవరి 1 వస్తుంది, మనకు సంక్రాంతి వస్తుంది, మనకు రంజాన్ వస్తుంది, మనకు క్రిస్మస్ వస్తుంది. ఏది వచ్చినా కూడా మనం పండుగ జరుపుకుంటామే కానీ మున్సిపాలిటీ కార్మికులు ఏ రోజైనా మాకు పండుగ ఉందని చెప్పి ఒక్క రోజు లీవ్ ప్రకటిస్తే ఆ రోజు కంపు అయిపోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి మా చేతనైన సహాయం ఏదో చిన్న సత్కారం చేయాలని చెప్పి మున్సిపాలిటీ కార్మికుల కోసం, అగ్రహారంలో ఉన్నటువంటి లెప్రసీ పేషెంట్ల కోసం వారి కోసం ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాను. ఇవే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో తర్వాత అన్ని కార్యక్రమాల తర్వాత ఫ్రూట్స్ వితరణ చేస్తాం. ఇవన్నీ కాకుండా కూడా రిమ్మర్స్లో కానీ కిండర్ కేర్లో కానీ అవుట్లో కూడా మేము ఏదో ఒక చిన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా భోజన ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఉండి భోజనం చేసుకొని పోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత రాజకీయ రంగంలో మొట్టమొదటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆయన తర్వాత ముఖ్యమంత్రి కూడా చేశారు. ఆయన తర్వాత మరి చెన్నారెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, నెదురుమల జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత చేసినటువంటి మహానుభావుడు ఈ 108 ప్రదాత, ఆరోగ్యశ్రీ ప్రదాత, ప్రతి బిడ్డకు విద్యను నేనున్నాను చేయించినటువంటి మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన తర్వాత తండ్రి బాటలో నడుస్తూ, తండ్రి అడుగుజాడలో నడుస్తూ తండ్రి ఏ కార్యక్రమాలు కొనసాగించారో వాటికన్నా కూడా ఒకటి ఎక్కువ కొనసాగించండి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తారు. మద్రాసు తొలి ముఖ్యమంత్రిగా రామస్వామి రెడ్డి గారు తన తొలి సంతకంతో పేద ఎస్సీ ఎస్టీ బీసీలను గుళ్ళలోకి రానినప్పుడు తొలి సంతకం పెట్టి అందరినీ కూడా గుళ్ళకి రానిటువంటి మహానుభావుడు. కుల మతాలకు ప్రవేశం కల్పించినటువంటి లండన్లో చదివి ప్రజా సంక్షేమం కోసం ఇండియాకు వచ్చి సీఎంగా అగరం సుబ్బారెడ్డి గారు, కర్ణాటక ముఖ్యమంత్రిగా జాతి కోసం పాల్గొనటువంటి దక్కి రాజేంద్ర రెడ్డి గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తొలి రిపబ్లిక్ ప్రవేశం నిర్వహించినటువంటి మహిళా సింధు రెడ్డి గారు, క్రికెట్ లో ప్రపంచ కప్ లో తన వంతు సహాయ సహకారం అందించినటువంటి రెడ్డి బిడ్డలు కీలక పాత్ర వహించినటువంటి శ్రీశరణ్ రెడ్డి గారు, అనంత రెడ్డి గారు, పురుషుల్లో నితీష్ రెడ్డి గారు, విద్యాలెక్కల్లో
విద్యావేత్తగాను శాస్త్రవేత్తగాను ఇస్రో డిఆర్ఓ చైర్మన్ గా సేవలు అందించినటువంటి రెడ్డి గారు, మల్లారెడ్డి కేశవరెడ్డి స్కూల్స్ చైర్మన్ కేశవరెడ్డి గారు, వ్యాపార వాణిజ్య విద్యా రంగాల్లో అపోలో చైర్మన్ అపోలో శ్రీ ప్రతాప్ రెడ్డి గారు, తర్వాత రెడ్డి శ్రామ నేత కరణం అంజిరెడ్డి గారు, డాక్టర్ గురువారెడ్డి గారు, వీళ్ళంతా కూడా మన రెడ్డి బిడ్డలు అని చెప్పి మనందరూ గర్వపడాల్సినటువంటి విషయం. మరియు మేఘా కన్స్ట్రక్షన్ కృష్ణారెడ్డి గారు మెట్రో ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నారో మెట్రో మన కృష్ణారెడ్డి గారు, తర్వాత మెట్రో కాంట్రాక్టర్ పార్థసారథి రెడ్డి గారు, అయోధ్యరామరెడ్డి గారు, సినిమా రంగంలో సినీ నటులలో ఎంతో మందిని తన జాతిని ఎవరిని కూడా హీరోలు చేయకపోయినా కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతో మందిని హీరోలుగా తయారు చేసింది ఎవరో తెలుసా? మన రెడ్డి బిడ్డలు. ఆ రోజు వాళ్ళు అనుకోని ఉంటే మన రెడ్డి ఎందరో హీరోలు చేయొచ్చు, కానీ వాళ్ళు ఎందుకో ఓన్లీ డబ్బు పెట్టి నిర్మాతలుగా ప్రొడ్యూసర్లుగా చేశారే తప్ప మన వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. అందులో నటుడుగా నిర్మాతగా స్వర్గీయ దీర్ఘకాలం సేవలు అందించిన పరిశ్రమకు మన ప్రభాకర్ రెడ్డి గారు విలన్గా నిర్మాతగా అన్ని చేస్తూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభాకర్ రెడ్డి గారు తనకున్న 500 కోట్ల ఆస్తిని సినీ పరిశ్రమలో చిన్న కార్మికుల కోసం దానం చేసిన రెడ్డి ఎవరే అంటే ప్రభాకర్ రెడ్డి గారు అని కూడా తెలియజేస్తూ ఉంటారు. తర్వాత కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, కోదండ రామిరెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్వి కృష్ణారెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, సందీప్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, ఎందరో సినీ నిర్మాతలు ఎందరికో అవకాశాలు కల్పించి ఈ రోజు హీరోలు చేశారు. వాళ్ళంతా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. ఎవరి తరపున ఎవరు ఒక రెడ్ల తరపున రెడ్లు పెట్టినటువంటి భిక్షతో ఈరోజు హీరోలుగా ఎదిగారని చెప్పి తెలియజేస్తున్నారు. మరియు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇంతమంది ఇన్ని రంగాల్లో రెడ్లు ఉన్నారు. పేద రెడ్ల కోసం ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ట్రస్టును పెట్టి ఎక్కడైతే పేద రెడ్లు ఉన్నారో, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, ఎవరైతే చదువుకోలేని బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోతే మరో ఈ మాదిరి మీ అందరూ మాదిరి కూడా ఎదుగుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా అందరికీ నమస్కారం. వైవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చెంగారెడ్డి గారికి మరియు కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు యోగి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేశారు అందరూ. ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని వాడవాడల ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణలో కూడా వాడవాడలో జరుపుకుంటున్నారు. ఆయనకి మనమందరూ ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయన రాసిన పద్యాలను కానీ ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకుంటూ ఎంతో తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆయన యొక్క జయంతిని మనం అందరూ మనస్ఫూర్తిగా వాడవాడలా పూజించాలని కూడా కోరుకుంటూ, అలాగే మా యొక్క ట్రస్ట్ మీకు అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు కూడా మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా కూరగాయలు పంపుతున్నాము. అలాగే పేద మహిళలకి బెడ్షీట్లు దుప్పట్లు కూడా పంచుతున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరంలో 3-4 సార్లు చేస్తున్నాము. రాబో రోజుల్లో కూడా ఇలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రెడ్ల ఐక్యత ఐక్యంగా ఉండి రెడ్ల ఐక్యత యోగి వేమారెడ్డి జయంతితో కార్యక్రమం ఆదినటువంటి యోగి వేమారెడ్డి ట్రస్ట్ కుటుంబ సభ్యులు, విచ్చేసినటువంటి రెడ్డి సోదరులు, ఇతర అన్ని వర్గాల వాళ్ళు కానీ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడాను హృదయపూర్వకమైనటువంటి నమస్సులు. అనేక విషయాలు చెప్పారు, మనమే కొత్తగా చెప్పడం అవసరం లేదు. యోగి వేమారెడ్డి ఈ యొక్క ప్రపంచానికే తలమానికంగా తాను రాసినటువంటి వేమన శతకం పద్యాలు ఎంత నీతివంతంగా ఉన్నాయి. అది ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ సంబంధించి కాకుండా అందరికీ సంబంధించిన అంశాలు అవి. ఒక్కొక్క పద్యం చదువుతామంటే
దాంట్లో ఉండే నీతి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దానికి మనం పాటించినామంటే మనకు ఖచ్చితంగా మనం కొన్ని విలువలు తెలుసుకునే వాళ్ళం అవుతాం. ఈ దృష్ట్యానే మొదట్లో 1652లో మనకు ఏదో వేమారెడ్డి గారు జన్మించిన తర్వాత ఆయన అంత ఇదైన తర్వాత కాలక్రమేణా కార్యక్రమాలు జరగలేదు. అయితే దాని తర్వాత ప్రభుత్వాలు గుర్తించడం కానీ సంఘాలు గుర్తించడం కానీ ఆయన యొక్క సేవలను ఆయన యొక్క నీతి పద్యాలను ప్రపంచ సాధ్య ఉద్యమం చేత ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే మీరు చూసింటారు గతంలో అంటే మనము ఇక్కడ మీరు పార్టీ నుంచి అనుకోవద్దండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అంటే ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో ఉదాహరణకు వాల్మీకి మనకు తెలుసు, అదేవిధంగా యోగి మరి వీళ్ళందరూ కూడాను ప్రభుత్వ పరంగా అఫీషియల్గా ఈ కార్యక్రమం నిర్వహించాలి అది నిర్ణయించి జీవోలు జారీ చేసింది. ఆ క్రమంలోనే ఈ రోజు కూడాను గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పరంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ విధంగా అఫీషియల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున విస్తరింపజేసి ఈ యొక్క ట్రస్ట్ అనుకున్నట్లుగా కొన్ని సేవా కార్యక్రమాలు ఈరోజు మనం కొంతమందికి దుప్పట్ల పంచడానికి ఒక భాగం అయితే కొంతమందికి మనం సన్మానాలు కూడా చేస్తాం. ఈ సన్మానాలు అంటే గుర్తింపు, ఒక ప్రశంస. వాళ్ళు కూడా కొంత కవులుగా ఉండేవాళ్ళు, టీచర్లుగా ఉండేవాళ్ళు, రకరకాల ఉండేవాళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలా, దీన్ని అభివృద్ధి చేసి సమాజానికి తోడ్పడే విధంగా ఏదో మనము ఇచ్చేసి గొప్పగా చెప్పడం కాదు, కానీ దీన్ని స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతామో, ఆయన నీతి పద్యాలను సమాజంలో ఎట్లా సృజింపు చేస్తామో, వ్యక్తుల్లో ఎట్లా తీసుకుపోతామో అనేది మనము తెలియజేసే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పని ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి యోగి వేమన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడాను, ఇక్కడ హాజరైనటువంటి అందరికీ కూడాను, మిత్రా సోదరులు అందరూ కూడాను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. రెడ్డి బాంధవులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. వేమన చారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వాహకులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. చాలా సంతోషం ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మహాయోగి మన జాతివాడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన యోగి వేమన గారి జయంతి జరుపుకోవడం మనందరి గర్వకారణం. మామూలుగా ధనం ఉన్నవాడికి గుణం ఉండేలే, గుణం ఉండేవాడికి ధనం ఉండేలే, రెండు ఉండేవాడికి సమయం ఉండేలే. ఈరోజు మంచి కార్యక్రమానికి సమయాన్ని కల్పించుకొని రేపే ఊర్లలో ప్రతి ఊర్లో పండుగలు ఉన్నా కూడా సమయాన్ని కల్పించుకొని వచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలని విజయవంతంగా జరుగుతున్న రంగారెడ్డి గారికి వాళ్ళ కార్యవర్గానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలంటే మనలో ఐక్యమత్య పెరగాలి, అందరిలోన సమిష్టి భావం రావాలి, అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా మీదట కూడా బాగా జరిపించాలనే దానికి మీరందరూ సహకరిస్తారని అందరినీ కోరి ప్రార్థిస్తూ ఏం బా సౌండ్ లేదు బా, ఏం సౌండ్ పెడతాడు అందరికి థ్యాంక్ యూ. ఇప్పుడు హేమంత్ రెడ్డి గారు మీరు మాట్లాడాలని చెప్పి ముందుగా పలమనేరు నియోజకవర్గ ప్రజలకు శ్రీ యోగి వేమారెడ్డి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రెడ్డి సోదరుడికి సోదరిమణులకి మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఇంతమంది ఇక్కడికి ఉంటావాలన్నా ఒక వేదిక మీదకి రావాలన్నా కూడా కొంతమంది వ్యక్తుల వల్లనే సాధ్యం. ఈరోజు ఈ యోగి వేమారెడ్డి ప్రతి సంవత్సరం లాగే ఇంతమందిని ఒక వేదిక మీదకి తెచ్చిన ముఖ్యంగా మా యోగి వేమారెడ్డి చైర్మన్ చంగారెడ్డి గారికి మరియు మా డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మా రెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రెడ్డి అంటానే మనకు ముందుగా గుర్తొచ్చేది రైతు. అలాగే దాన ధర్మాలలో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే ఎవరైనా ఉన్నారంటే అది ఒక రెడ్డి అనేది నాకు గౌరవంగా చెప్పుకుంటున్నాను. అలాగే మా రెడ్డి సంఘంలో ఉంటుంది, మతం లేదు, కులం లేదు, రాజకీయం లేదు. ప్రతి ఒక్క కులస్తుని కూడా మేము ఐక్యంగా కలుపుకొని అన్నదానంలో ముందుగా ఉండి ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకోవడంలో మా రెడ్లు ముందు స్థానంలో ఉంటారని నేను గర్వపడుతున్నాను. అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మన సేవా కార్యక్రమాల్లో ఈ రెడ్డి సంఘం ముందుంటుందని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.
తర్వాత వీరభద్ర గౌడ్ గారికి సోమసుందరారెడ్డి సార్ గారు. తర్వాత కళావతి మేడం గారికి మన కేఎన్ సాహనా గారు. గౌరమ్మకి రమేష్ రెడ్డి, విజయమ్మకి రెడ్డప్ప రెడ్డి, రెడ్డమ్మకి రాహుల్ రెడ్డి, లక్ష్మమ్మ కొన్నారెడ్డి, తర్వాత సోమసుందర్ రెడ్డి గారికి జయప్రకాష్ రెడ్డి గారు, సుగుణమ్మకి కొన్నారెడ్డి గారు సారీ ఇస్తారు. తర్వాత ప్రమీల ఓకే ఓకే చాలా రోజులు పనిచేశారు. అప్పుడు యుద్ధం కాలేదు, కాకపోతే పనిచేసిన ఆయన మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఫస్ట్ మన శ్రీనాథ్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు అన్న. కూడా నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క వేమన పద్యాలు మేము టీచర్లుగా ఉన్నప్పుడు, మేము స్టూడెంట్లుగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి పద్యాలు నేర్చుకున్నాం. ప్రతి పద్యము నీతివంతమైంది, ఆనిముత్యమైంది. అది నిజ జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి. దాంట్లో కొన్ని మాత్రము మకుటాలు ఆయన రాసిన పద్యాల నుంచి మీకు తెలియజేస్తాము. ఆ మకుటాలు కూడా ఎట్లుంటాయంటే అంత సరళంగా ఉంటుంది. మకుటాల్లో మనకి కష్టమైనటువంటి పద్యాల్లో పద్య భాగాలు ఉండవు. సరే, దాంట్లో నుంచి కొన్ని చెప్తాను. పాయసమ్ము కన్నా జున్ను కన్నా కమ్మనైనది నా తెలుగు భాష, లిక్కమైన మలచి నీలం ఒక్కటి చాలు, తలుపు రాళ్ళు తట్టెడేలా, భూమి నాగి అన్న భూమి నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు, చిప్పలోన పడ్డ చినుకు ముత్యమంబయే, నీట పడ్డ చినుకు నీట కలిసే, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, చిత్తశుద్ధి లేని శివభూజలేలా, ఉప్పు కప్పు రమ్మునొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు వేరయా, పురుషులందు పుండు పురుషులు వేరయా, పుష్ప జాతి వేరైనా దర్శనాలు వేరైనా, దర్శనము ఒక్కటే దైవము ఒక్కటే. ఈ విధంగా సరళమైనటువంటి భాషను ఉపయోగించి మన అందరికీ కూడా అమరజీవిగా ఇంకా మనము ఆ పద్యాలని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా విద్యార్థులను నేర్పించి వాటి యొక్క తాత్పర్యాల్లో ఉన్నటువంటి నీతిని తెలియజేస్తే మంచి పౌరులుగా తయారవుతారని కోరుకుంటూ ఈ ట్రస్ట్కి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.